సో మీరు అన్నట్టు మీ ట్రైలర్లో చూపించినట్టు అందరికి అర్థమైంది అంటే ఒక పర్సన్ తను డిస్కవర్ చేసుకోవడం అది అనేది లాగ్ లైన్ అనేది నార్మల్ లాగ్ లైన్. సో ఈ మూవీ ఈజ్ మోర్ అబౌట్ స్క్రీన్ ప్లే అంటారా? స్క్రీన్ ప్లే అండ్ ఇన్సిడెంట్స్. మీరు ఎమోషన్స్ ఎక్కువ మంచి ఎమోషన్స్ ఉంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి. మనిషి హ్యూమన్ బీయింగ్లో అన్నీ ఉంటాయి, మనలో అన్నీ ఉంటాయి. అందరికీ ఆకలి, బాధ, కష్టం, కన్నీరు, సంతోషం అందరికీ తెలుసు. గౌతమ్ నందకి ఎలా తెలిసింది అనేది సినిమా. ఓకే, ఇవన్నీ మన అందరికీ తెలుసు. తనకి ఎలా తెలిసింది, ఆ జర్నీలో అసలు ఏం చూశాడు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఈ మూవీలో నేను విన్నాను ఒక డాగ్ కీ రోల్ ప్లే చేస్తారంట. సో డాగ్ గౌతమ్ ఫ్రెండ్ అనమాట. గౌతమ్ ఘట్టమనేని ఫ్రెండ్ తను. ఓకే, చాలా చాలా చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. అందరు లొకేషన్లో ఫస్ట్ క్యాథరిన్ కానీ ఇంకొక అమ్మాయి చేసింది నటాషా అని, సెక్రటరీగా చేసింది, చాలా బ్యూటిఫుల్ గర్ల్ అమ్మాయి. ఆ అమ్మాయి కానీ లొకేషన్ రాగానే ఫస్ట్ చావుతో ఆడుకునేవాళ్ళు, వాళ్ళు పిలవాల్సి వచ్చేది. మేమందరం మామూలుగా వేరే కంట్రీలో ఉన్నాం కదా, నార్మల్గా ఏదో కార్లో అందరం కలిసి ఒకే దానిలో కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళం. అది మాత్రం మెర్క్లో మంచిగా మెర్సిడీస్ బెంజ్లో వచ్చేసి మార్నింగ్ పూట అలా దిగేది. అది దాన్ని చూస్తుంటే ఏం సుఖపడుతుందని అనిపించి. సో తనకు ట్రైనర్ ఈవా అని తన పేరు అనమాట. మార్నింగ్ వెళ్ళగానే మేము అందరం విష్ చేసుకునే చేయకపోయినా దానికి చేసేవాళ్ళం, హాయ్ ఈవా హౌ ఆర్ యు అని. సో అంత మంచి డాగ్, అది చూడడానికి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అదేదో స్పెషల్ బ్రీడ్, ఏదో చెప్పారు, అది స్పెషల్ బ్రీడ్ అది. సో నాకు అర్థమైంది అంటే, నేను అడుగుతాను, మేబీ ఏదో కరెక్ట్ కాదో తెలీదు. సో డబ్బున్న ఒక వ్యక్తికి డబ్బు ఉండడం వల్ల, లేకపోతే మేబీ రిచ్గా పుట్టి రిచ్గా పెరగడం వల్ల హ్యూమన్ వాల్యూస్ తక్కువైపోయి ఒక డాగ్ని ఫ్రెండ్గా పెట్టారా? అసలు అది కాదు, అది కదా, అలా. ఓకే, సరే. అని మామూలుగా అందరి ఇళ్ళలో పెద్దాగ్ లాంటి డాగే అంతే అది. ఓకే, కాకపోతే స్టోరీలో ఇన్వాల్వ్ అవుతుంది. నైస్. అంటే దాని గురించి ఏమైనా కీలకమైన పాయింట్ ఉందా? సంథింగ్ ఏదో కీలకమైన పాయింట్ ఉంది, చూద్దాం సినిమాలో. ఓకే. అండ్ కమింగ్ టు యాక్ట్రెసెస్, హన్సిక కానీ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు. స్క్రీన్ ఒకరు మేకప్ లేకుండానే బాగున్నారు, ఒకరు మేకప్తో ఇంకా బాగున్నారు. ఓకే. హన్సిక ఏంటంటే స్ఫూర్తి అనే క్యారెక్టర్ చేసింది. ఒక గోల్డ్ షాప్లో, జ్యువెలరీ షాప్లో వర్క్ చేస్తుంటుంది. మంత్లీ ఒక 10,000 12,000 సంపాదించుకునే అమ్మాయి. అమ్మ, నాన్న, తన బాయ్ ఫ్రెండ్. చిన్న ప్రపంచం. ఇక్కడే హైదరాబాద్లో ఆ ట్యాంక్ బండ్ చుట్టూ లేదంటే పాత బస్సు చుట్టూ 4 బ్యాంగిల్స్ కొనుక్కొచ్చుకుంటే చాలా ఇదే ప్రపంచం అనుకుని నమ్మి అందులోనే చాలా చాలా సాటిస్ఫైడ్ లైఫ్ను అనుభవించే అమ్మాయి హన్సిక. క్యాథరిన్ ఏంటంటే అది ముగ్ధ అనే అమ్మాయి ఏంటంటే చాలా ట్రెండీ గర్ల్. ప్రపంచాన్ని చుట్టేయాలి, ప్రపంచాన్ని తిరిగేయాలి, ఇంకా ఏదో ఉంది లైఫ్లో, ఇంకేదో చూడాలి అనుకునే ఒక అమ్మాయి. సో తనకి విపరీతమైన యాటిట్యూడ్ ఉంటుంది, విపరీతమైన. అమ్మాయి కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి, సినిమాలో బెంగళూరు బేస్డ్ అనమాట అది. సో అలాంటి అమ్మాయి, తను చాలా హాట్గా కూడా ఉంటుంది సినిమాలో. అందుకే కాస్ట్యూమ్స్ కానీ అన్నీ అలా ఉంటాయి. ఈ అమ్మాయి ఏంటంటే వితౌట్ మేకప్, అసలు మేకప్ సినిమాలో హన్సిక వాడలేదు ఆ బస్తీ ఎపిసోడ్లో. సో వితౌట్ మేకప్ తను చాలా రియలిస్టిక్గా, ఆనెస్ట్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంది సినిమా. మామూలుగా వినేది ఏంటి అంటే, ఒక మూవీ అయిపోయిన తర్వాత హీరోలు కానీ యాక్టర్స్ కానీ ప్రమోషన్స్ టైంలో కొంచెం బద్దకిస్తారు అని. కానీ మీ కాస్టింగ్ చూస్తుంటే ప్రమోషన్స్లో యాక్టివ్గా ఉన్నారు. అండ్ క్యాథరిన్ విషయానికి వస్తే అమ్మాయి, నేను విన్నాను చాలా హార్డ్ వర్కింగ్ అని, అండ్ డబ్బింగ్ కూడా మీకు చాలా కోఆపరేట్ చేశారు అని. సో ఈ ప్రమోషన్స్ అండ్ డబ్బింగ్లో చెప్పండి, వాళ్ళ నుండి ఏ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఉంది? 100% కోఆపరేషన్. మీరే అంటున్నారు కదా, ఎప్పుడు చూడడం, ఇలా చూస్తున్నాం ఎనర్జీ కానీ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఇదంతా నాకు తెలిసి స్టోరీ వల్లే జరుగుద్ది అనుకుంటాను. మనుషులు ఎవరో ఏమీ చేయలేము. నేను కాసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేయగలనేమో, కానీ తర్వాత వెళ్ళిన తర్వాత ఏంట్రా బాబు బుర్ర తినేస్తున్నాను అనుకుంటారు. సో స్టోరీ వాళ్ళకి నచ్చి, వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి నచ్చడం వల్ల డెఫినెట్గా మాకు ఇంత కనెక్ట్ అయింది కదా, రేపు ఆడియన్సెస్ కూడా ఇది నచ్చుద్దని చెప్పేసి వాళ్ళు అలా చేస్తున్నారని నేను. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్తాం, ట్రైలర్ కూడా చూపించారు. బిత్తిరి సత్తి గారిని. అంటే ఏంటి, వెయిటేజ్ పెంచడం కోసమా అది కూడా, లేకపోతే లేదు దేర్ ప్రెజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఆ బస్తీలో తన ప్రెజెన్స్ ఇంపార్టెంట్. చక్కగా హీరో ఫ్యామిలీకే కొన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడు, అది నేను రివీల్ చేయలేను. రియల్ లైఫ్లో క్యారెక్టరైజ్ చేశారు. ఆయన ఏదైతే ఛానల్ వర్క్ చేస్తున్నారో అలా వర్క్ చేసే పర్సన్ గానే చేశారు. ఆ బస్తీలో అతనికంటే ఒక క్రేజ్ ఉంటుంది,
ఆ ఇంటి ముందు, ఇంట్లో, ఫ్రెండ్స్ దగ్గర. సో రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశారు. సంపత్ చెప్పండి. ఇంకా వెన్నెల కిషోర్ చేశారు, తనికెళ్ళ భరణి గారు. ఆయనది చాలా 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. అసలు హీరో జర్నీకి ఎంతో హెల్ప్ చేసే క్యారెక్టర్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈవెన్ ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షి గారిని క్వశ్చన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రకాశన్ పిల్లై, ఆ ప్రకాశన్ పిల్లై గారి ఇన్స్పిరేషన్తో రాసుకున్న క్యారెక్టర్. చిన్న ఇంత ఫుటేజ్ ఉంటుంది, చాలా తక్కువ ఫుటేజ్ ఉంటుంది, కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది భరణి గారిది. ముఖేష్ ఋషి గారు చేశారు, అలాగే నిఖితిన్ దీర్ తంగబలి, చెన్నై ఎక్స్ప్రెస్లో చేసిన విలన్. వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. కథకు ఎంత కావాలో అంతవరకు.